తో పాటు గడ్డం సాయి కిరణ్ సార్ మాట్లాడదాం. నమస్తే అన్న, ఏమంటారన్న కవిత లేఖ గారు విషయంలో అది ఆమెనే రాసింది ఒప్పుకుంది, సరే మా డాడీ చుట్టూ కొంతమంది దయ్యాలు ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడుతుంది, మీరేమంటారు? ఈరోజు ఒక విషయం ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, కవిత గారు తండ్రికి లెటర్ రాయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు కవిత గారికి కూడా తండ్రితో మాట్లాడుకునే స్వేచ్ఛ లేదా? లేకపోతే కేసీఆర్ అనే వ్యక్తి ఈమె లిక్కర్ రాని అని చెప్పి దగ్గర రాణిస్తలేడా? లేకపోతే ఈమె వల్ల నన్ను ప్రభుత్వాన్ని కోల్పోయినా అని చెప్పేసి ఈమెని పెడచోన పెట్టించిండా? అది అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి. రెండో విషయం, నిజంగా కవిత గారు రాసిందని ఒప్పుకోరు కాబట్టి ఆ లెటర్ కవిత గారు రాసిన తర్వాత కేసీఆర్కి వెళ్ళిన లెటర్ బయటికి ఎట్లా వచ్చింది? ఆ బయటికి వచ్చేది ఎప్పుడు వచ్చింది? 23 తారీఖు నాడు వచ్చింది. కానీ కేసీఆర్ లెటర్, కవిత రాసిన లెటరు 14వ తారీఖు నాడే కాంగ్రెస్ వాళ్ళ దగ్గర ఎట్లుంటుంది? కాంగ్రెస్ వాళ్ళు ఆ లెటర్లో ఉన్న అంశాలు ప్రెస్ మీట్ పెట్టి మరి ఇవి జరిగినాయి, కేసీఆర్కి కవిత లెటర్ రాసింది, ఇవన్నీ ప్రశ్నించింది అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా ప్రశ్నించారు? అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు రాసినటువంటి స్క్రిప్టు కవిత గారు రాసి కేసీఆర్ గారికి అప్పచెప్పి ఇదంతా ఒక పొలిటికల్ డ్రామా ఆడుతూ ఉన్నారు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇచ్చినటువంటి నోటీస్, కాళేశ్వరం మీద ఇచ్చినటువంటి నోటీస్ని డైవర్ట్ చేయడానికి 2 తారీఖు రాసిన లెటర్ని 24వ తారీఖు నాడు బయటికి ఎట్లా వచ్చిందో చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. అసలు కవిత రాసిన అంశాలన్నీ కూడా ఏవైతే పాజిటివ్ నెగిటివ్ అని రాసిందో అవన్నీ కూడా ఈరోజు ప్రత్యేకంగా అక్కడ బీజేపీని టార్గెట్ చేస్తూ, ఎస్పెషల్లీ ఏంటంటే, నువ్వు బీజేపీని ఎందుకు తిట్టలేదు, కాంగ్రెస్ని తిట్టినావు, మనం దోస్తులం కదా, అసలు బీజేపీని ఎందుకు తిట్టలేదు, ప్రజలందరూ కూడా బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు, మళ్ళీ మొత్తం బీజేపీ సైడ్ అవుతుంది, రేపు బీజేపీ అంతా కూడా గట్టిగా అవుతా ఉన్నది, నువ్వు దాన్ని కూడా టార్గెట్ చేయాల్సి ఉంది అని చెప్పి ప్రత్యేకంగా ఆమె రాయడం అనేది ఒక చర్చనీయాంశం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇట్లా అంటే ఇది లేఖ నాకు సామాజిక న్యాయం అంటూ ఇంకేదో చెప్పడం జరిగింది, మీరు ఏమంటారన్న? ఇప్పుడు వారు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే తెలంగాణలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు వాళ్ళు తెలంగాణ పరిపాలించినప్పుడు నీళ్లు నిధులు నియామకాలని ఆ రోజు తెలంగాణని ఏర్పాటు చేసే దాంట్లో అందరినీ రెచ్చగొట్టి చేసి తెలంగాణని తీసుకొచ్చే దాంట్లో ఒక భాగస్వామ్యం ఉండే. కానీ ఆ రోజు తీసుకొచ్చిన తర్వాత మొదట ముఖ్యమంత్రి దళితుడు అన్నారు, తర్వాత అక్కడ ఉన్నటువంటి బీసీల గురించి టికెట్లు ఇస్తున్నారు, మంత్రి పదవులు ఇవ్వలేకపోయారు, బీసీలకి న్యాయం చేయలేకపోయారు, ఎస్సీలకి న్యాయం చేయలేకపోయారు. అప్పుడు రాని సామాజిక స్పృహ ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఎందుకు సామాజిక తెలంగాణ ఆలోచన వస్తుందని అడుగుతా ఉన్నాను. ఈ పేరుతోటే కొత్త పార్టీ పెట్టబోతుంది, బహుజన ఉద్యమాలు అని చెప్పేసి, బీసీలు అని చెప్పేసి ఈ పేరుతోనే కొత్త పార్టీ పెట్టబోతుందని వార్తలు వస్తున్నాయి, మీరేమంటారు? ఇప్పుడు కొత్త పార్టీ ప్రజల్లో పెద్ద స్వాగతిస్తారనేది నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆ కుటుంబం మొత్తం కూడా ఈ రాష్ట్రాన్ని అప్పుల భారంగా మార్చింది. ఈరోజు 8 లక్షల కోట్ల అప్పు ఉందంటే ఆ కుటుంబం యొక్క అందరి భాగస్వామ్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఆ కుటుంబం నుంచి ఎవరు బయటకు వచ్చినా, ఆ కుటుంబం నుంచి ఎవరు అక్కడ ఉండి పొట్లాడినా కూడా ప్రజలు స్వాగతించే పరిస్థితిలో లేరు. బీఆర్ఎస్ పార్టీని మట్టి కల్పించాలనే ఉద్దేశంతోనే వాళ్ళని ప్రతిపక్షంలో కూర్చోబెట్టినారు. అయినా కూడా వాళ్ళ అహంకార ధోరణి మారలేదు కాబట్టి ప్రజలకు పూర్తిగా అర్థమైపోయింది. వాళ్ళు కపట మాటలు చెప్పి అబద్ధాలు చెప్పిన కాంగ్రెస్ మాటలు విని మేము ప్రభుత్వాన్ని ఫామ్ చేసుకున్నాం అని చెప్పేసి కాంగ్రెస్ మాటలు విని ప్రభుత్వాన్ని ఫామ్ చేసిండ్రు. కానీ ఈరోజు ప్రజలు ఏం బాధపడతా ఉన్నారు? ఈ కాంగ్రెస్ చెప్పిన మాటలన్నీ కూడా అబద్ధాలే, ఏవి కూడా అమలు చేయట్లేదు. 6 గ్యారెంటీలు అన్నారు, 460 హామీలు అన్నారు, బీసీ డిక్లరేషన్ అన్నారు, ఎస్సీ డిక్లరేషన్, దాన్ని కూడా నమ్మే పరిస్థితిలో లేరు. ఈరోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటైనా కూడా ఎమ్మెల్సీలలో 3 స్థానాలలో బీజేపీ 2 స్థానాలు కైవసం చేసుకుంది అనే ఒక ఆలోచన. అంటే కాంగ్రెస్ కలిసిన బీజేపీ క్రమంగా ముందుకు పోతా ఉంది. రేపు రానున్న రోజుల్లో మనకిది చాలా కష్టంగా ఉంటుంది. రేపు ఇంకోటి సింధూర్ ఆపరేషన్ తర్వాత భారతదేశం మొత్తం కూడా బీజేపీ మోడీ అంటా ఉన్నారు. మరి ఇది కూడా రేపు మన చేజారిపోయే అవకాశం ఉంది. కాబట్టి ముందే ఆలోచనతోని, ముందు స్పృహతోని ఈరోజు రేవంత్ రెడ్డి, కేసీఆర్, కవిత ఆడుతున్న నాటకం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.